పాలో మా ముందు పెద్దలు ఆలో ఈలో నిదంతునే తరుమేలో బలో మొరుపుని మేళలతోని కేకల శివాలయ్యాల పుట్టలు కట్టి పుట్టులు పెట్టి పరిచాటనే మొయ్యాల ఈ పక్క ఆ పక్క చుట్టూరా చుట్టాలు సూపులు చూడగా రావాలా సందడి 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 చేసే కుర్రాళ్ళే తప్పిడి తిప్పిడి దెబ్బకి పెక్కులు తమ్మర డాన్సులు చేయాలి సమారాధనలు చాలా భారీ చాలా అద్భుతంగా జరుగుతున్నాయి. రేపు మనకి 62వ వార్షిక సందర్భంగా జరిగే అన్న సమారాధనకి నీళ్ళు కొరగా ఎటువంటి ఏర్పాట్లు చేశారు. 62వ సంవత్సరం వార్షికోత్సవం ముగించుకుని రేపు 13వ తారీఖు జరగబోయే అఖండ అన్న సమారాధనకు భారీ ఏర్పాట్లు చేయడం జరిగిందండి. క్యూ లైన్ విషయంలో గతంలో 2 లైన్లే ఉండేవండి. ఇప్పుడు 4 లైన్లు కట్టడం జరిగింది. ఎందుకంటే ఏ సంవత్సరం రాని అంతమంది భక్తులు ఈ సంవత్సరం బాగా ఎక్కువగా వచ్చారని మేము గ్రహించి ఇంకో 2 లైన్లు క్యూ లైన్లు పెంచడం జరిగింది. 2 క్యూ లైన్లు శ్యామ్ శిల్ప్ దగ్గర ఉంటాయి. 2 క్యూ లైన్లు మన శంకర భగవాన్ గారి హాస్పిటల్ దగ్గర ఉంటాయి. ఆ లైన్ల నుంచి భక్తులు ఆ దారిని వినియోగించుకుని సద్వినియోగం చేసుకుని ఎక్కడ ఏ తోపులాట్లు జరగకుండా ప్రశాంతంగా వచ్చి ప్రసాదం తీసుకుని వెళ్ళాలని కోరుకుంటున్నాం. ఇట్లు నీరుళ్ళు కూరగాయల పండుగ వర్తక సంఘం చూశారు కదండి. ఇప్పుడు నీరుళ్ళు కూరగాయల వర్తక సంఘం వారు చెప్పిన విధంగా రేపు అన్న సమారాధనకి ఏర్పాట్లు ఎంత అద్భుతంగా జరుగుతున్నాయో ప్రతి వాళ్ళు కూడా వచ్చి సేవకులు వాళ్ళందరూ వచ్చి కూరగాయలు తరిగి రైస్ వండి అన్ని రకాలుగాను రేపు జరగబోయే ప్రతి ఒక్క భక్తుడు కూడా అన్నప్రసాదం రుచిగా ఉండే ఏర్పాట్లు చేస్తున్నారు. కాబట్టి ఈ నీరుళ్ళు కూరగాయల వర్తకం చెప్పిన విధంగా ప్రజలు ఎవరూ కూడా తోపులాట లేకుండా చక్కగా 4 క్యూ లైన్లు పెట్టారు. ఇదివరకు కన్నాను వచ్చి మీరందరూ ప్రసాదం స్వీకరించి జాగ్రత్తగా ఇంటికి వెళ్ళాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.